ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:45 నుంచి 12:30 వరకు గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 1:25 నుంచి 1:40 వరకు పవర్ హౌస్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అనంతరం పవన్ కళ్యాణ్ గన్నవరం బయలుదేరి వెళ్తారు. రైటిక కర్నూలు జిల్లాలో పవన్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివ, చెప్పండి. గుడ్ మార్నింగ్ చంద్రు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కొద్ది గంటల్లోనే కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మొన్న జరగాల్సిన టూర్ ను ఏదైతే తిరుపతి ఘటన జరగడంతో పవన్ కళ్యాణ్ తన టూర్ ను రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు 11:30 కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. అనంతరం ఏదైతే గడివేముల మండలం వద్ద అల్ట్రా మెగా సోలార్ పార్కు అలాగే పిన్నాంపురం వద్ద ఉన్న గ్రీన్ కో నిర్వహిస్తున్న కొత్త ప్రాజెక్టు సందర్శించనున్నారు. ముఖ్యంగా ఏదైతే 11:45 నుంచి 12:30 వరకు హెలిప్యాడ్ ద్వారా ఏదైతే ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తారు. అనంతరం 12:30 గంటలకు ఏదైతే పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఏదైతే ఇంటేక్ వ్యూ పాయింట్ వద్దకు ఆయన చేరుకుంటారు. అక్కడ ఎవరైతే సంస్థ అధికారులు ఉంటారో వారితో మాట్లాడి ప్రాజెక్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం ఏదైతే అక్కడనే ఉన్న పవర్ హౌస్ ను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అనంతరం ఏదైతే టిఆర్సీ వ్యూ పాయింట్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అనంతరం దాదాపు గంట సేపు భోజన విరామం అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మొన్ననే అధికారులు కావచ్చు, ఇటు పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల మొన్న టూర్ రద్దు కావడంతో ఈ రోజు ఏదైతే అనుకున్న షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ అయితే మరోసారి కర్నూలులో పర్యటించేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏషియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు గ్రీన్ కో ప్రాజెక్టు కర్నూలులో నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఒకే చోటు 3 పవర్ జనరేషన్ చేసే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. మార్చి వరకు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఏదైతే పవర్ జనరేషన్ ను ప్రారంభించాలని గ్రీన్ కో సంస్థ దాదాపు శరవేగంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు విండ్, సోలార్ అలాగే పంప్డ్ స్టోరేజ్ ద్వారా పవర్ జనరేషన్ ను చేసేందుకు అటు గ్రీన్ కో అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నేడు పవన్ కళ్యాణ్ టూర్ కర్నూలు జరుగుతుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇటు పార్టీ నాయకులు కూడా ఏదైతే ముందస్తుగా వారికి సమాచారం జరిగింది. కేవలం ప్రాజెక్టు సందర్శన ఉండడంతో ఆ పార్టీ నాయకులు కూడా ఏదైతే ప్రాజెక్టు వద్దకు రావద్దని చెప్పి ఇప్పటికే పార్టీ నాయకులు చెప్పినట్లుగా మనకున్న సమాచారం. రైట్ శివరాజ్ కుమార్, థ్యాంక్ యూ.